ముఫాసా ద లయన్ కింగ్ సినిమాలో ముఫాసా పాత్రకు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. తండ్రి మహేష్ బాబు చెప్పిన డబ్బింగ్ కూతురు సితారాకు బాగా నచ్చేసిందట. మరి డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అప్పుడప్పుడు ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయమవుతున్నాయి అంటూ ముఫాసాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అభిమానులకే కాదు చిన్న పిల్లలకు మంచి కిక్ ఇచ్చింది. ఆయన కుమార్తె సితారాకు కూడా ముఫాసా పాత్రకు తండ్రి మహేష్ చెప్పిన డబ్బింగ్ చాలా నచ్చేసిందట. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఫాసా క్యారెక్టర్ కు మా నాన్న మహేష్ బాబు డబ్బింగ్ చెప్పటం గర్వంగా ఉంది. లయన్ కింగ్ సినిమాలో ముఫాసా చాలా ఐకానిక్ రోల్. సినిమాలో ముఫాసా క్యారెక్టర్లో నాన్న కూడా మా పట్ల కేరింగ్ గా ఉంటారు. డిస్నీ సంస్థలో ఫ్రోజన్ అనే సినిమా కోసం డబ్బింగ్ కూడా చెప్పాను అని సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారా అన్నారు. వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. హాలీవుడ్ మూవీ ముఫాసా ద లయన్ కింగ్ డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. అడవిలో తప్పిపోయిన ముఫాసాకి రాజకుటుంబానికి టాకా పరిచయం అవుతాడు. అయితే ముఫాసా రాకను ఆ కుటుంబంలో ఎవరికీ పెద్దగా ఇష్టం ఉండదు. నిజమైన అన్నదమ్ములన్నంత బలంగా టాకా ముసాఫాల మధ్య బంధం మరింత బలపడుతుంది. తర్వాత ముఫాసా ఎలా రాజయ్యాడన్నది కథ. ఈ క్లాసిక్ కు నేను పెద్ద అభిమానిని. మనకు బాగా ఇష్టమైన పాత్రకు ఓ కొత్త ఆరంభం ఇది. తెలుగులో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది అని మహేష్ బాబు అన్నారు. 2019లో విడుదలైన లయన్ కింగ్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. బ్యారీ జెన్కిన్స్ దర్శకుడు. 2017లో ఆయన దర్శకత్వం వహించిన మూన్ లైట్ చిత్రానికి 2 ఆస్కార్లు దక్కాయి. ఇప్పటికే ముఫాసా సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కామిక్ లో పుంబా, టిమోన్, టకా వంటి ముఖ్య పాత్రలు ఉన్నాయి. ఆలీ, బ్రహ్మానందం, సత్యదేవ్, అయ్యప్ప పి శర్మలు ఇందులోని కీలక పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. ముఫాసా హిందీ వెర్షన్లోని ముఫాసా పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన చిన్న కుమారుడు అబ్రమ్ డబ్బింగ్ చెప్పారు. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబు సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి సినిమా ఇంకా మొదలే కాలేదు. విడుదల ఇప్పట్లో లేదు. కనీసం వెండితెరపై మహేష్ బాబు వాయిస్ అయినా విందామని ఫ్యాన్స్ ఆశ. త్వరలోనే రాజమౌళి సినిమా ప్రారంభమవుతుందని టాక్. 2 భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్నారట. వచ్చే జనవరిలో ఈ సినిమా ప్రకటన ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.